హాయ్ అండి, నా పేరు వాసంతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ పర్సన్ మనసులో ఏముంది, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తానండి. కరెంట్ ఫీలింగ్స్లో అదే విధంగా అండి, మీకు కానుక పర్సనల్ రీడింగ్ కావాలంటే ఇది పర్సనల్ రీడింగ్ కాదండి, ఇది జస్ట్ రీడింగ్ మాత్రమే, జనరల్ రీడింగ్ అనమాట. ఇక్కడ మీకు మెసేజ్లు కనెక్ట్ అయితే, మీకు మీ సిచ్యువేషన్ కనెక్ట్ అయితే మీరు పర్సనల్ రీడింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది మీ పేర్ల మీద తీయడం అయితే జరుగుద్ది అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జబుల్ అనమాట. మనీ పే చేసిన వాళ్ళకి మాత్రమే రీడింగ్ అనేది చేయడం అయితే జరుగుతుంది. మీకు డీటెయిల్స్ కావాలంటే నేను కాంటాక్ట్ అవ్వచ్చండి. ఇది కేవలం రిలేషన్షిప్స్ మాత్రమే కాదండి, మీ కెరీర్ గురించి, జాబ్ గురించి, క్వశ్చన్ ఏదైనా పర్వాలేదు, హెల్త్ గురించి, మీ ప్రతి దానికి ఒక క్వశ్చన్ అనేది ఉండిద్ది అనమాట. దానికి పని అవుతుందా లేదా, ఇందులో నేను సక్సెస్ అవుతానా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చండి ఈ టారో కార్డ్ రీడింగ్ ద్వారా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా మీకు మీ జాతకం ప్రకారం చూడాలంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కూడా చూసి చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుందనమాట. ఇప్పుడు నేనైతే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది తీస్తానండి. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూద్దామండి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది. ఇక్కడ హార్ట్ బీట్ అంటున్నారు అనమాట. యు ఆర్ మై ఆక్సిజన్, ఇంపాసిబుల్ టు స్టే అలైవ్ వితౌట్ యూ అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఏమంటున్నారంటే అండి, నువ్వే నా ఆక్సిజన్, నువ్వు లేకుండా బతకడం అసాధ్యం అన్నట్లుగా చెప్తున్నారు అనమాట. అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుంది. చూద్దాం ఇంకో మెసేజ్ ఏమిస్తున్నారంటే, జడ్జిమెంట్, యు ఆర్ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్స్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే ఏమంటున్నారంటే అండి, నువ్వు సొంత నిర్ణయాలను తీసుకుంటున్నావు, నీ సొంతగా అభిప్రాయాలు నువ్వు ఏర్పరచుకుంటున్నావు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే వాళ్ళ డెసిషన్తో పని లేకుండా మీరే సొంత ఒపీనియన్స్ తీసుకుంటున్నారు, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అటువంటి మెసేజ్లు అనేది ఇక్కడ వస్తున్నాయండి. ఇక్కడ వస్తున్న మెసేజ్లు అయితే ఈ విధంగా ఉందండి. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.